హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం రెగ్యులర్గా చేసే పలావ్ కాకుండా ఇలా ఒకసారి పుదీనా పలావ్ ప్రిపేర్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎలా ప్రిపేర్ చేయాలో ఒకసారి చూద్దాం. ముందుగా మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్పు పుదీనాకు, 1 కప్పు కొత్తిమీర, 1 ఇంచ్ అల్లం, 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి. అందులోనే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. చూడండి, అలా మెత్తగా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెను పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. అందులోనే 1 ఇంచ్ చెక్క, 4 లవంగాలు, 2 యాలుక్కాయలు, 2 బిర్యానీ ఆకుల్ని వేసుకోవాలి. అందులోనే సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, 3 పచ్చిమిరపకాయల్ని పొడుగ్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ మసాలాకి సరిపడా 1/2 టేబుల్ స్పూన్ ఉప్పుని వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మసాలా అంతా పచ్చివాసన పోయి బాగా వేగాక 1 కప్పు బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. బియ్యం అనేది విరిగిపోకుండా ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం బియ్యాన్ని 5 నిమిషాల పాటు వేయించుకోవడం వల్ల పలావ్ అనేది బాగా పొడి పొడిగా వస్తుంది. అందులోనే 1.5 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. బియ్యాన్ని నేను అరగంట పాటు నానబెట్టుకున్నాను కాబట్టి 1.5 కప్పు వాటర్ని యాడ్ చేసుకున్నాను. అదే కనుక నానిన బియ్యం అయితే 2 కప్పులు వాటర్ని వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. కొంచెం పుదీనాకుని, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 20 నిమిషాల తర్వాత మనకి పలావ్ అంతా బాగా ఉడికిపోతుంది. ఇలా మనం చాలా సింపుల్గా పుదీనా పలావ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.